హాయ్, నేను మీ ప్రవీణ్ శ్రీరామ మొబైల్స్. ఏం లేదు, లాస్ట్ 2 months బ్యాక్ మా షాప్లో ఒక దొంగతనం అయింది. చాలామంది అడుగుతున్నారు ఏంది స్టోరీ అది అని. ఎవరికి వివరణ ఇవ్వలేదు. ఈరోజు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 2 months తర్వాత రీజన్ ఏంటంటే, అతను నా దగ్గర 4 years నుంచి వర్క్ చేస్తున్నాడు. 4 years నుంచి వర్క్ చేస్తే మనం ఎట్లయినా అంత నమ్మకంగానే ఉంటాడో అని అనుకుంటాం. కానీ అంత నమ్మకంగా ఉన్న పర్సన్ ఎంత క్రూయల్గా ఆలోచిస్తున్నాడంటే ఒక సినిమాటిక్ స్టోరీ లాగా ఉంటుంది. రీజన్ ఏంటంటే, అతనికి తెలిసిన ఒక క్లోజ్ పర్సన్, చాలా క్లోజ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఇలా డబ్బులు తీసుండని. ఇక దాని తర్వాత నాకు అర్థమైంది, ఒక మంచి దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలనేసి ట్రై చేసిన, దొరికిండు, చూపెట్టిన. ఎస్ఐసార్ చూస్తే షాక్ అయిపోయాడు. సీసీ ఫుటేజ్లో ఉన్న ప్రతిరోజు 3 నుంచి 6 సార్లు కౌంటర్ల నుంచి డబ్బులు తీయడం స్టార్ట్ చేశాడు. ఇదే కాకుండా ఇక ఆయన చేసిన యాక్టివిటీస్ చాలా ఉండే, కానీ ఇక ఈ టైంలో చెప్తే కరెక్ట్ కాదు. ఫస్ట్ పర్సన్ ఏంటంటే, నాకు మంత్లీ నా క్లోజ్ ఉన్న పర్సన్స్కి తెలుసు, నాకు మంత్లీ ఏంటంటే ఒక 3-4 times హెల్త్ ఇష్యూస్ వస్తుండే. అంటే హెడేక్ రావడం కానీ, బాడీ పెయిన్స్ కానీ, ఫీవరేజ్ కానీ. నాకు అప్పట్లో అంత అర్థం కాలేదు. తర్వాత ఈ 1 month బ్యాక్ టెస్ట్ చేయించుకుంటే అర్థమైంది, బాడీలో ఏంటంటే పెస్టిసైడ్ కంటెంట్స్ వచ్చినాయి. ఇక మీరు ఆలోచించుకోవచ్చు, అంటే హెల్త్ నాది ఎంత దెబ్బతిన్నా కూడా ఆలోచించకుండా ఇట్లా ముందుకు వెళ్తుండు పర్సన్. ఆయననేమో వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చి తాగేటోడు, నేనేమో ఇంట్లో మనోడు కదా అనేసి అనుకుంటే తినే వస్తువులలో దీంట్లో ఇక ఏమి ఇచ్చిండో మనకు ఐడియా లేదు. కానీ చాలా అంటే చాలా ఎంత నమ్మకమైన ద్రోహం ఇక నేను ఎక్కడ చూడలేదు. అంటే మీకు అందరికీ తెలుసు, సరే ప్రవీణ్ సపోర్ట్ చేస్తా, అందరిలాగానే ఉంది, ఇంకో 5th branch ఓపెన్ అవుతుందని నేను అనుకున్నా. కానీ కొంతమందికి పాముకి ఎన్ని పాలు పోసి పెంచినా అది విషమే చేస్తుంది, కానీ మంచిగా ఉండదు. కానీ అసోసియేషన్లో ఇప్పటికీ కూడా కొంతమంది ఆయనకు సపోర్టింగ్గా, నా మీద ఉన్న కోపమా వేరే వాళ్ళ మీద కోపమో తెలియదు, కానీ ఆయనను చేరదీసి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం, ఆయనకి ఇంకా కూడా డిస్ప్లేస్ కాంబోస్ ఇవ్వడం, అది ఎంతవరకు కరెక్టా అని నేను అసోసియేషన్ అడుగుతున్నాను. ఒక పర్సన్ ఒక చిన్న మొబైల్లో ఏదైనా దొంగతనం చేస్తేనే మనము అందరం గ్రూప్లలో పెట్టేసి ఇంత చేస్తుంటాము. నియర్లీ 6 months 1 year నుంచి నా దగ్గర ఇంత దొంగతనం చేస్తున్నా కూడా సరే ఆయన పాపం వాడు పోతాడు అనుకోవచ్చు, కానీ వాణిని వేరే వాళ్ళు చేరదీయడం ఎంతవరకు కరెక్టో నేను అసోసియేషన్కే వదిలేస్తున్నా. ఆలోచించుకోండి.